శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ గ్లకోమా డే నిర్వహిస్తూ కంటి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. గ్లకోమా అనేది నెమ్మదిగా చూపుని దెబ్బతీసే ఒక కంటి వ్యాధి. దీన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అని కూడా అంటారు. ఎందుకంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా క్రమంగా చూపును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ వగ్గు శ్రీకుమార్ గారు విచ్చేశారు. వీరు ప్రాంతీయ నేత్ర వైద్యశాల వరంగల్లో ప్రొఫెసర్గా ఉన్నారు. అలాగే ఫ్యాకో సర్జన్ కూడా వీరు. ఇంకా ఐబాల్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా వీరు స్పెషలిస్టు. మరి వీరిని మన ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించాం. మరి వీరిని అడిగి గ్లకోమా గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా అసలు ఈ గ్లకోమా అంటే ఏమిటంటారు? ఈ గ్లకోమా అనేది ముఖ్యంగా మన కంట్లో మనం చూసే ఇమేజెస్ని బ్రెయిన్కి సరఫరా చేసే ఒక కంటి నర్వ్ ఉంటుందండి. దాన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్ని ఎఫెక్ట్ చేస్తూ వాటిని ఇబ్బంది చేసే జబ్బే గ్లకోమా అంటామండి. ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే కంట్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటాము. ఇది ఎక్కువ కావడం వల్ల ఈ ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతూ క్రమంగా చూపు తగ్గడం జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అని అంటుంటారు. ఎందుకని? ఎందుకంటే ఈ జబ్బు చివరి దశకు చేరేదాకా కూడా మనకి తెలియదండి. క్రమంగా చాలా మెల్లిగా చూపు తగ్గుతూ ఉంటుంది. సో మన పేషెంట్స్కి చూపు తగ్గిందని రియలైజ్ అయ్యే లోపలే దాదాపు చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి సంవత్సరము కంటి పరీక్షలు ఒక్కసారైనా చేసుకుంటే తప్ప వీటిని గుర్తించమండి. అందుకే దీన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటాం. మరి ఈ గ్లకోమా వ్యాధి ఒకటేనా, లేకపోతే ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయంటారా? ఇందులో రకాలు ఉంటాయండి. జనరల్గా మనకి ఏంటంటే కంట్లో యాంగిల్ ఉంటుంది, యాంటీరియర్ ఛాంబర్ యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ ఓపెన్గా ఉండడం వల్ల వచ్చే వ్యాధులు చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఈ యాంగిల్ క్లోజ్ కావడం వల్ల గ్లకోమా వస్తూ ఉంటుంది. కొన్ని ఇతరత్ర కారణాల వల్ల సెకండరీ గ్లకోమాస్ అంటాం. ముఖ్యంగా కంట్లో పొర బాగా ముదరడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే గ్లకోమాస్ కానివ్వండి, షుగర్ వల్ల కానివ్వండి, థైరాయిడ్, బీపీ వల్ల కానీ వచ్చే ఇతరత్ర కారణాల వల్ల కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని సెకండరీ గ్లకోసమ్ అంటాం. ఈ గ్లకోమా వ్యాధి వచ్చినప్పుడు మనకు లక్షణాలు ఎలా కనపడతాయండి? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానండి, గ్లకోమా వ్యాధి చాలా సైలెంట్గా ఉంటుందండి. వాటి వల్ల ఏ లక్షణాలు బయటికి కనపడవు. కానీ ముఖ్యంగా బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని లక్షణాలు ఏంటంటే క్రమంగా చూపు తగ్గడము, ముఖ్యంగా పక్క వాటి నుంచి వచ్చే చూపు తగ్గడం, సైడ్స్ చూపు తగ్గుతూ ఉంటుంది. నేరుగా కనపడుతుంది బాగానే, బట్ సైడ్ నుంచి వచ్చే చూపు తగ్గుతూ ఉంటుంది. అందువల్ల చాలామందికి సైడ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. పక్క నుంచి వచ్చే వెహికల్స్ కనపడక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని గ్లకోమాస్లో తలనొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. తర్వాత తలనొప్పితో పాటు కళ్ళు ఎరుపు కావడము, ఏదైనా మనం లైట్స్ చూసినప్పుడు వలయాలుగా రకరకాలుగా కలర్డ్ హ్యాలోస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చూసుకున్నట్టయితే మరి ఏ వయసు వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నారు? కామన్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుందండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వెరైటీస్లో అంటే కంజెంటల్ గ్లకోమాస్ అంటాము, వాళ్ళు చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ ఇన్ జనరల్ యాజ్ ఎ హోల్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి కామన్గా వచ్చే అవకాశం ఉంటుందండి. మరి ఇప్పుడు కొన్ని వ్యాధులు చూసుకున్నట్లయితే కొన్ని వంశపారంపర్యంగా వచ్చే ఉంటాయి. మరి అలాగే ఈ గ్లకోమా కూడా వంశపారంపర్యంగా వస్తుందా, లేకపోతే మీరు అన్నట్టుగా ఈ కంటి ఒత్తిడి పెరిగిన వాళ్ళకే వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఈ గ్లకోమా అనే జబ్బు జన్యుపరంగా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం, బట్ వాళ్ళకి సంతానానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం అంటాం, ఇంట్లో ఎవరికైనా గ్లకోమా జబ్బుతో సఫర్ అవుతూ ఉంటే డెఫినెట్గా కుటుంబంలో ఉన్న అందరూ కూడా ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ గ్లకోమా పరీక్షలు చేసుకోవాలని మేము స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ మేము ఏదైనా ఫంక్షన్స్లో కానీ అకేషన్స్లో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని ఇట్లాగా హ్యాపీగా ఉంటారు. అదే అకేషన్లో ఒకసారి ఫ్యామిలీ అందరూ కూడా గ్లకోమా ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఒకసారి అందరూ కూడా పరీక్ష చేసుకోవాలని చెప్పి రికమెండ్ చేస్తాం. మరి మీరు ఇందాక కొన్ని కారణాలు చెప్పారు, ఏది షుగరు, బీపీ వల్ల కూడా వస్తుంది అంటున్నారు. అట్లనే మరి ఇప్పుడు కంప్యూటరును, టీవీ, ఈ మొబైల్ చూడటం వల్ల వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ఎట్లా వస్తుంది అది? అంటే ఒత్తిడి కంటి మీద పెరగటం వల్ల వస్తుందా అట్లా? అది ఈ గ్లకోమా అనేది కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల వస్తుంది. నేను చెప్పిన ఈ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. బట్ మీరు అన్నట్టుగా కంప్యూటర్ ఎక్కువ వాడడం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ చూడటం వల్ల
గ్లకోమా రాదండి. బట్ ఇతరత్ర కంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కంట్లో వాటర్ తగ్గడం, డ్రై ఐ అంటాం మనం. సో అట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ హెల్త్ బాగుంటే కళ్ళు కూడా బాగుంటాయి. ఆ రకంగా వీటిని చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిదండి. సో ఈ సందర్భంగా మేము చెప్పడం ఏంటంటే మొబైల్‌లో స్క్రీనింగ్ టైం పెంచే వాటికన్నా కూడా టైమ్‌లీ కంటి పరీక్ష స్క్రీనింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ గ్లకోమా వచ్చినప్పుడు ఎట్లా నిర్ధారిస్తారు మీరు? దాన్ని ఎట్లా కొలుస్తారు? దానికి సంబంధించి ఏమైనా పరీక్షలు ఉంటాయా? ముఖ్యంగా గ్లూకోమాలో ఏంటంటే కంట్లో నరువు పరీక్ష చేస్తామండి. ఆప్టిక్ నర్వ్ హెల్తీగా ఉందా? లేదా ఏమన్నా ఇబ్బంది ఉందా? అనేది ఒకటి ఆప్టిక్ నర్వ్ టెస్ట్ చేస్తాం. అంతకన్నా ముందు కంట్లో ఒత్తిడి పరీక్ష చేస్తాం. ముఖ్యంగా గోల్డ్‌మెన్ అప్లనేషన్ టోనోమెట్రీ అంటాం. ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అండి. కంట్లో ఐఓపి ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఎంత ఉంది? నార్మల్‌గా ఉందా? అబ్నార్మల్‌గా ఉందా? అనేది ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా కూడా విజువల్ టెస్ట్ అనేది ఒకటి కంప్యూటర్ టెస్ట్ చేస్తాం. సో మన కంట్లో ఎంత విజన్ ఉంది, చుట్టూ 360 డిగ్రీస్లో మనం ఎంత చూడగలుగుతున్నాము, లేదా సైడ్స్లో ఏమన్నా చూపు క్రమేపీ తగ్గడం మొదలైందా అనేది అసెస్ చేసి మనం వాళ్ళని డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. సాధారణంగా ఎంత ఒత్తిడి ఉంటే మనకు ప్రమాదకరం కాదండి? అంటే రీడింగ్స్ గానీ ఏమన్నా ఉంటాయా? అవునండి. కామన్‌గా 18 నుంచి 20 మిల్లీమీటర్స్ మెర్క్యూరీలో మనము నార్మల్ ప్రెషర్ అంటాం కంట్లో. సో ఎనీథింగ్ అబౌవ్ 20 జనరల్‌గా మనం అబ్నార్మల్‌గా కన్సిడర్ చేస్తామండి. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ ఒత్తిడి అనేది కంటి మీద పడటానికి మరి మనం నిత్య జీవితంలో రకరకాల మరి వస్తువులను దగ్గరగా ఉండి చూడటం వల్ల లేదా ఉపయోగించటం వల్ల దాని మీద పడే అవకాశం ఉంటుందా? లేక ఆరోగ్యపరంగా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? మిగతా కారణాలు ఉన్నాయండి. కంట్లో ఒత్తిడి పెరగడానికి అన్నట్టుగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బీపీ ఉండే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. రకరకాల జబ్బుల కోసం కానివ్వండి, అలర్జీస్ కోసం కానివ్వండి, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జనరల్‌గా కూడా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఆల్రెడీ గ్లకోమా కన్ఫర్మ్ అయ్యుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరూ కూడా స్క్రీనింగ్ కోసం గ్లకోమా టెస్ట్ చేసుకొని వాళ్ళు పరీక్షలు చేసుకోవడం మంచిదండి. వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి గ్లకోమా నిర్ధారించిన తర్వాత దానికి ట్రీట్మెంటు ఎట్లా చేస్తారు? జనరల్‌గా కూడా గ్లకోమా ఒకసారి మనం కన్ఫర్మ్ చేసి డయాగ్నోస్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత గ్లకోమాల వల్ల వచ్చిన కంటి ఒత్తిడిని తగ్గించడానికి రకరకాల ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటామండి. వీటి వల్లనే చాలా వరకి మనము ఈ జబ్బుని నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి 2, 3 రకాలటువంటి 4 రకాలటువంటి డ్రాప్స్ వాడిన తర్వాత కూడా మనకి కంట్రోల్‌లో లేకపోతే శస్త్రచికిత్స ద్వారా చేయగలుగుతాం. కొన్ని గ్లకోమాస్‌ని లేజర్స్ ద్వారా కూడా మనం నియంత్రణలో పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం ముందు అనుకున్నట్టుగా ఈ చూపు తగ్గినంక పరీక్ష చేసుకునే కంటే పరీక్ష చేసుకోవడం వల్ల చూపు తగ్గడం ఆపొచ్చు అనే కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. బావుందండి. మరి మీరు చెప్పినట్లుగా తగిన సమయంలో పరీక్ష చేయించుకొని మందులు వాడితే తగ్గుతుంది అంటున్నారు. ఒకవేళ అతను దీని మీద నెగ్లిజెన్సీ చూపించాడు అనుకుందాం. మరి అట్లాంటి పరిస్థితుల్లో పరిణామాలు ఎట్లా ఉంటాయండి? నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ క్రమేపీ సైడ్ నుంచి చూపు తగ్గడం మొదలవుతుంది. అలాగా చివరి దశకు వచ్చేసరికి చూపు అంతా పోయే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఆప్టిక్ నరువు మనకి చూపు తగ్గిపోతే, నరువు డ్యామేజ్ అయితే మనం చూపుని రికవరీ చేయలేమండి. సో మన ప్రైమరీ ఏమొచ్చే ట్రీట్మెంట్లో ఏదైతే చూపు మిగిలిందో దాన్ని డ్యామేజ్ కాకుండా నియంత్రించి ఆ చూపును అట్లాగా రిటైన్ చేయడం కోసం మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఒక్కసారి డ్యామేజ్ అయ్యి చూపు పోయిన తర్వాత రికవరీ అనేది జరగదండి. కాబట్టి అందుకే ప్రికాషనరీగానే పరీక్షలు చేసుకొని ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ డిసీజ్ని మనం కంటైన్ చేయగలుగుతాం. ఒకసారి ఈ గ్లకోమాకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ మందులు వాడటం ఆపేయచ్చా? లేదా కంటిన్యూగా వాడుతూనే ఉండాలా? ఇప్పుడు మనకి షుగరు, బీపీకి ఎట్లయితే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ వాడుతామో, ఒక్కసారి ఇది గ్లకోమా డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళు ఒత్తిడిని అనేది లైఫ్ లాంగ్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇయర్లీ ఒకసారి మనం చెప్పిన టెస్ట్‌లన్నీ చేసుకొని ఆ గ్లకోమా కంట్రోల్ ఉన్నంత వరకు సరిపడా మందులు వాడుకోవాలి. ఒకవేళ సరిపడా మందులతో కంట్రోల్ కాలేదంటే మనం ఇంకా డిఫరెంట్ మందులతో ట్రై చేస్తాం. అప్పటికి కూడా వీలు కాదంటే శస్త్రచికిత్స ద్వారా నియంత్రణ చేసే అవకాశం మనకుందండి. ఒక వ్యక్తి గ్లకోమా శస్త్రచికిత్స చేయించుకున్నాడు అనుకుందాం. మరి అతను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళు రొటీన్ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చండి. రొటీన్ యాక్టివిటీస్‌కి ఏమీ లిమిటేషన్స్ లేవండి. సో అన్ని రకాల వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆలస్యం చేయొద్దు. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ జబ్బు కన్నా కూడా ప్రమాదమైనది ఏంటంటే ఆలస్యం చేయడం.
సో వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ఆలస్యం కావచ్చు, కానీ జబ్బు మొదలడం ఆలస్యం కాదు. కాబట్టి వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకొని ట్రీట్మెంట్ తీస్తే దీని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదండి. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఈ యోగా వ్యాయామం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మరి కంటి మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఈ గ్లకోమా వచ్చే అవకాశం ఉంది అని మీరు అన్నారు ఇందాక. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనకు యోగా కానీ వ్యాయామం కానీ ఏమైనా ఉపయోగపడుతుంటారా? ఇది తప్పక ఉపయోగపడుతుందండి. సి ఓవరాల్ హెల్త్ బాగుంటే కళ్ళు కూడా బాగుంటాయండి. సో ఈ మెడిటేషన్ కానివ్వండి, శారీరక ఎక్సర్సైజెస్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి, ఇవన్నీ హెల్తీగా ఉంచుకోవడం వల్ల డెఫినెట్గా ఇన్ హెల్త్ ఓవరాల్ కంటికి వచ్చే అన్ని జబ్బులను కూడా మనము నియంత్రించే అవకాశం ఉంటుందండి. మరి కంటి మీద ఒత్తిడి పడకుండా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఉదాహరణకి ఇప్పుడు కంటికి రెస్ట్ ఇవ్వటం ఇలాంటివి. నేను అట్లాగే ముందుగా చెప్పినట్టండి, ముఖ్యంగా ఈ గ్లకోమా అని మీరు అన్నట్టుగా ఇది థీఫ్ ఆఫ్ ది సైట్. సో మనకి ఆ వ్యాధి వచ్చేదాకా కూడా మనం ఎట్లాంటి ఇబ్బందులు మనకు ఉండవండి. కాబట్టి మనం జాగ్రత్త తీసుకునేద్దాం అనుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ప్రోయాక్టివ్గాని ఎవ్రీ వన్స్ ఇన్ ఎ ఇయర్ టెస్ట్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. టెస్ట్ చేసేదాకా మనకి జబ్బు గురించి తెలియదండి. తెలీదు అసలు. అంటే మనం కంటి ఒత్తిడికి నివారించుకునే మార్గాలు కూడా లేవు. ఇక అంటే మనం ముందుగా కంటి ఒత్తిడి ఉంటే ఇట్లాంటివి ఏమైనా తీసుకొని ప్రివెంట్ చేసుకోవడానికి కూడా లేదండి అవకాశం. అది ఆటోమేటిక్గా ఇదే అవుతుంది, పెరుగుతుంది, అంతే పెరుగుతుంది. కొంతమందిలో ఏంటంటే అన్ఫార్చునేట్గా వాళ్ళకి కంప్లీట్గా నరము డ్యామేజ్ అయ్యేదాకా కూడా వాళ్ళకి తెలియదండి. కాబట్టి ఇది సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటాం. సో మనకి ఎట్లాంటి అలార్మ్స్ కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ కానీ మనకి హైలైట్ కాదు. అందుకే మనంతకు మనం కానీ ఖచ్చితంగా టెస్ట్ చేసుకొని సరిపడా మన ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఈ గ్లకోమా వల్ల చూపు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయా? మీరేమైనా కేసులు గమనించారా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో సింపుల్ అండి, ట్రీట్మెంట్ తీసుకోకపోతే డెఫినెట్గా కంటి చూపు పోయే ప్రమాదం ఉందండి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయకపోతే ఫోన్ ఆగిపోతుంది. గ్లకోమా కూడా ఉండి ట్రీట్మెంట్ తీసుకోకపోతే చూపు ఆగిపోతుందండి. ఒక వ్యక్తికి గ్లకోమా వల్ల చూపు పోతే అతనికి మళ్ళీ తిరిగి చూపును తెప్పించే అవకాశం ఏదైనా ఉందా అండి? లేదండి. ఎందుకంటే ఎట్లాంటి జబ్బులు ముందు కార్నియా ఉన్నా కానివ్వండి, లెన్స్ వల్ల కానివ్వండి, రెటీనా వల్ల కానీ ఇబ్బందులు వచ్చి చూపు తగ్గే అవకాశం ఉన్నప్పుడు వీటన్నిటిలో కూడా కంటి నరం బాగుంటేనే చూపు వచ్చే అవకాశం ఉంది. బట్ అన్ఫార్చునేట్గా గ్లకోమాలు ఏంటంటే అసలు నరమే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక్కసారి నరం డ్యామేజ్ అయినాక ఎట్లాంటి ఆల్టర్నేటివ్ మనం ఏం చేసినా కూడా చూపు వచ్చే అవకాశం లేదు. అందుకే మన కాన్సన్ట్రేషన్ అంతా పోయిన చూపు వల్ల కాదు, ఉన్న చూపుని పరిరక్షించుకోవాలి. అది మన ట్రీట్మెంట్ ఏమంటే. మరి ఈ గ్లకోమా వ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతీయ నేత్ర వైద్య కళాశాల వరంగల్లో ప్రొఫెసర్గా ఉన్నారు. అలాగే ఫ్యాకో సర్జను, అలాగే ఐబాల్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? మన దగ్గర ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మనకు ఈ గ్లకోమా స్క్రీనింగు, గ్లకోమా మానిటరింగు, అట్లాగే గ్లకోమా ట్రీట్మెంటు, శస్త్రచికిత్సలు అన్నీ కూడా ఉచితంగానే అందజేయడం జరుగుతూ ఉందండి. కాబట్టి నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఇంట్లో కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా పాజిటివ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఇతరత్ర ఏ కారణాల వల్ల కానీ స్టీరాయిడు అటువంటి మందులు వాడేవాళ్ళు, ఎవరైనా సరే అండి, గ్లకోమా సస్పిషన్ ఉన్నా సరే. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే కొందరు నెగ్లెక్ట్ చేసి లోపల కంట్లో శుక్లాలు ఉంటాయండి. చాలా కేసెస్ మాకు వస్తూ ఉంటాయి. వాళ్ళ రకరకాల పరిస్థితుల వాళ్ళు ఒక కన్ను ఆపరేషన్ చేసుకొని ఇంకో కన్ను నెగ్లెక్ట్ చేస్తారు, కనబడుతుంది కదా అని చెప్పి. సో అల్టిమేట్గా అవన్నీ కూడా గ్లకోమాలకి ల్యాండ్ అవుతాయి. సో ఇట్లా ఏ ప్రాబ్లం చేతనైనా ఉన్న వాళ్ళైనా సరే మన కంటి హాస్పిటల్కి రావడం వల్ల వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తామండి. అట్లాగే డయాగ్నోసిస్ కూడా కన్ఫర్మ్ చేసి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. కొంతమందికి ఈ ట్రీట్మెంట్తో కంట్రోల్ కాలేకపోతే అత్యాధునిక శస్త్రచికిత్సలు కూడా మనం అందించడం జరుగుతూ ఉందండి. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ గ్లకోమా వ్యాధి అనేది ఇప్పుడు 2 కళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఒక కన్నుకి వచ్చి ఇంకొకరికి రాకుండా ఉండే అవకాశం ఉంటుందంటారా? జనరల్గా మనం మాట్లాడుకునే గ్లకోమా బైలాటరల్ అంటే 2 కళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ముఖ్యంగా కంటికి జరిగే ఇంజురీస్, ప్రమాదాలు ఉన్నప్పుడు ఒక కన్నుకు మాత్రమే బ్లాస్ట్ ఇంజురీస్ కానీ, స్టిక్ ఇంజురీస్ కానీ, యాక్సిడెంటల్ ఇంజురీస్ కానీ ఉన్నప్పుడు ఒక కన్ను కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. లేకపోతే రెండింటికి సమానంగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. 2 కళ్ళకి గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుంది. డ్యామేజ్ మాత్రం అసిమెట్రీ ఉంటుంది. రెండిటికి ఈక్వల్ డ్యామేజ్ కన్నా ఒక కంట్లో కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఎ హోల్ జనరల్‌గా 2 కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఈ గ్లకోమా వ్యాధి అనేది ఒక ప్రమాదకరమే కానీ ముందుగానే గుర్తిస్తే అది నియంత్రించగలిగే వ్యాధి అని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. కాబట్టి మీరు చెప్పిన విధంగా ఈ ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి గనుక కంటి పరీక్ష చేయించుకొని దాంట్లో గ్లకోమా ఉందని నిర్ధారణ అయితే వెంటనే తగిన దాని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మరి చూపు కోల్పోకుండా ఉండే అవకాశం ఉందని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. అలాగే మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మరి దానికి సంబంధించిన సౌకర్యాలు కూడా ఉన్నాయని మీరు చెప్పారు. మరి మీరు మా శ్రోతలకి చక్కటి అవగాహన కల్పించేందుకు మీకు మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.